హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైట్ హిట్ 3 హిట్ యూనివర్స్. సో ఫస్ట్ కేసు అయిపోయింది, సెకండ్ కేసు అయిపోయింది, అండ్ ఇప్పుడు థర్డ్ కేసు నాని హీరోగా వచ్చేసాడు. సో మొత్తానికి సినిమా ఎలా ఉందిరా భయ్ అంటే ఒక రేంజ్ లో ఉందని చెప్తా గ్యారంటీగా. అనుకున్న ట్రయల్, ఆ ఇంపాక్ట్, ఆ క్రేజ్ చూస్తే బట్ ఓకే భయ్య, సినిమా బాగానే ఉంది, చూసేయచ్చు, బాగానే ఉంది, పర్వాలేదు. బట్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంట్రా, మైనస్ పాయింట్ ఏంట్రా అంటే ప్లస్ పాయింట్ వచ్చి నాని భయ్య, మైనస్ పాయింట్ వచ్చి సెకండ్ హాఫ్ శైలేష్ అంటే ఎవరో కాదు, ఈ సినిమా డైరెక్టర్ అనమాట. సో మొత్తానికి సెకండ్ హాఫ్ శైలేష్ అని ఎందుకన్నానంటే పూర్తిగా ఈ రివ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకన్నాను అని. సో మొత్తానికి ఇంకా క్లియర్ కట్గా ఈ కథలోకి వెళ్ళిపోతే, ఈ కథ అంటే ఈ సినిమా పాయింట్ వచ్చేసి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్. అంటే అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటారు, తనకైతే మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకటి కీలకమైన ఇన్వెస్టిగేషన్ అనమాట. సో తనకున్న యాంగర్కి తను ఎలా కంట్రోల్ చేసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ని పాస్ చేస్తాడు, అంటే బాగా సక్సెస్ చేస్తాడు అనేది ఈ సినిమా కోర్ పాయింట్ అనమాట. సో మొత్తానికి సినిమా చూసుకుంటే నిజంగా బాగానే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ నుంచి అంటే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ లిటరల్లీ దాని టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ దాకా నిజంగా అంటే చాలా బాగా తీశాడని చెప్పాలి శైలేష్ మాత్రం. ఎక్కడ కూడా ఒక నెగిటివిటీ అనేది నాకైతే కనపడలే, అంటే అంతే ఎంగేజింగ్గా కూడా అనిపించింది అనమాట. సినిమా కూడా ఎక్కడ కూడా నాకు ఫ్లాలెస్ కనపడలేదు. సో ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేస్తే, హీరోయిన్ కూడా అంతే, లవ్ స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా కాకపోయినా అంత బోరింగ్ అనిపించదు మనకి. సో బాగుంటుంది. అంత శ్రీనిధి కూడా చాలా క్యూట్గా ఉంది, అండ్ ఇక వేరే వేరే క్యారెక్టర్ కూడా ఉన్నాయి. సో అంత క్యారెక్టర్కి స్కోప్ అయితే లేదు. బట్ నాని మాత్రం ఎర్రగా తీసాడు అబ్బా. అసలు నాకు తెలిసి నాని లైఫ్లో ఇంతవరకు అలాంటి క్యారెక్టరైజేషన్ అంత యాంగర్ పాయింట్లో అంత మాసివ్గా ఏ సబ్జెక్టు చేయలేదు. ఫస్ట్ టైంతో నాని కెరీర్లో బాగా గుర్తుండిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయం వచ్చేస్తే, ఇక ఈ సెకండ్ హాఫ్లో మాత్రం అసలు ఆ క్యారెక్టరైజేషన్ను, ఆ ఎమోషన్ని బిల్డ్ చేయలేకపోయాడు భయ్య. మెయిన్గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో సస్పెన్స్ని ఎంత బాగా మెయింటైన్ చేయాలో తెలిసిందే. సో ఈ మెయిన్గా ఈ సస్పెన్స్ అనేది ఎక్కువగా లేదనమాట సినిమాలో. మనం వాట్ ఏ సస్పెన్స్ అంటాం కదా, ఫస్ట్ కేసులో మన సెకండ్ ఫేజ్లో అది అనిపిస్తుంది. ఎక్కడైనా చూడండి మనకి ఖచ్చితంగా ఒక్క చూడాలని అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో నాకైతే ఎక్కడ అంత అనిపించలేదు, అంత ఇంపాక్ట్ నాలో కలగలేదు. బట్ చాలామంది కలిగి ఉండొచ్చు, బట్ నాకైతే అంత అనిపించలేదు అనమాట. బట్ మొత్తానికైతే ఓకే సినిమా. ఈ మెయిన్గా ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఈ విలన్. అసలు ఈ విలన్ ఎవడు, అసలు ఏంటో ఏమి అర్థం కాదు, పెద్దగా ఏమి సెట్ కాలేదో అనిపించింది. విలనిజం కూడా పెద్దగా ఓకే భయ్య అంతే. ఇక సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది కూడా నానినే, అందులో డౌట్ ఏం లేదు. అండ్ మెయిన్గా ఇంకా ప్లస్ పాయింట్ ఏదైనా సెకండ్ హాఫ్లో ఉందంటే ఆ లాస్ట్ 30 మినిట్సే. సో మామూలుగా లేదు లాస్ట్ 30 మినిట్స్. ఆ లాస్ట్ 30 మినిట్స్ చూసేయచ్చు సినిమా అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఆ రేంజ్ ఉంటుంది. సో ఇక్కడే శైలేష్ చాలా డిసప్పాయింట్ చేశాడు అనమాట. సో కొంచెం ఇంకా బాగా రాసుకుంటే డీటెయిల్ బాగా బాగుండేది అనిపించింది. సో ఓకే సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ భయ్య, అందులో డౌట్ లేదు. హిట్టే. మొత్తం థర్డ్ కేసు కూడా సక్సెస్ఫుల్గా శైలేష్ అయితే కంటిన్యూ చేశాడు అనిపించింది. ఖచ్చితంగా కొంచెం ఫ్లాస్ ఉన్న సెకండ్ హాఫ్లో నాకు తెలిసి అవి లెక్కకు రావనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఇంకా పబ్లిక్ టాక్ ఎలా ఉండబోతుందో. అండ్ మీకేమనిపించింది, చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, అండ్ ఇంకైతే కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.